బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో హైడ్రా మరోసారి భారీ ఆపరేషన్ చేసింది. మియాపూర్ వేదికగా భారీ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా అధికారులు సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారులు చెర నుంచి విడిపించారు. మియాపూర్ మక్తా మహబూబ్పేటలోని సర్వే నంబర్ 44లో ఈ భారీ ఆపరేషన్ కొనసాగింది. గతంలో ప్రజావానికి అందిన ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి సుమారు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రను హైడ్రా భగ్నం చేసింది. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు పడగా తాజాగా 15 ఎకరాల భూమిని హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంది. గతంలోనే ఇదే ప్రాంతంలో 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా మరో 15 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 159 పత్రాలతో సర్వే నంబర్ 44లోని భూమిని కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. చెరువు కట్టెలపై వెలిసిన అక్రమ షట్టర్లను సైతం నేలమట్టం చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా రాజీ పడబోదని మరోసారి నిరూపించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకి జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, హైడ్రాకి ఒకవైపు హైడ్రా పరుగులు పెడుతున్నప్పటికీ ఇంకా అక్రమ షట్టర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మరొక వైపు హైడ్రా కూడా అధికారులు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి డీటెయిల్స్? హైడ్రా భారీ ఆపరేషన్ ని చేపట్టింది. మియాపూర్ లో దాదాపుగా 3,000 కోట్లకు సంబంధించిన విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా ఇవాళ కాపాడిందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున షేర్లింగంపల్లికి సంబంధించిన మక్తా మహబూబ్పేటలోని అక్రమాలు ఏవైతే చెరువు పరిసర ప్రాంతాల్లో వెలిసినటువంటి అక్రమాలన్నిటి కూడా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని చేపట్టింది. మియాపూర్ బాచ్పల్లికి సంబంధించిన మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ చెరువు కట్ట పైన దాదాపుగా 200 మీటర్ల 18 షట్టర్లు వేసి హైడ్రా గతంలోనే తొలగించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ మిగతా కొంత ప్రాంతం అంటే సర్వే నంబర్ 14లోని ప్రభుత్వ భూమికి సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ అక్కడ సస్పెండ్ అయినప్పటికీ కూడా వార్తలు వచ్చాయి. దీనిపైన కూడా ఫిర్యాదులు అందినప్పటికీ కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. ఇటీవల ప్రజావాణిలో హైడ్రాకి వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకొని ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ హైడ్రా చేపట్టిందని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వ భూములకు సంబంధించి చాలా సీరియస్ గా హైడ్రా దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు దాదాపుగా 65,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని కాపాడినట్లు స్పష్టంగా అంటే 65,000 కోట్ల విలువ గల భూమిని హైడ్రా ఇప్పటివరకు కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో ఇవాళ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువ గల భూమి కూడా యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. తప్పుడు పత్రాలను సృష్టిస్తూ దాంతో పాటు తప్పుడు సర్వే నంబర్లను పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అంశాల పైన హైడ్రా కొంత సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ చాలా మంది ఆక్రమణకి పాల్పడుతున్నారు. దాన్ని అధికారులు వెళ్లి అడిగితే ఇది మాకు పట్టా ఉంది లేదా సర్వే నంబర్ కి సంబంధించినటువంటి అంశం కోర్టులో ఉందని అధికారులను కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చాలా రోజుల నుంచి జరుగుతుంది. సో అట్లాంటి అంశాల పైన హైడ్రా చాలా సీరియస్ గా ఫోకస్ పెడుతుంది. కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపడుతున్నప్పుడు ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాని మొత్తం కూడా ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత పత్రాలన్నీ పరిశోధించిన తర్వాత క్లారిటీ తీసుకున్న తర్వాతనే కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని హైడ్రా చేపడుతుంది. సో ఇవాళ దాదాపుగా 3,000 కోట్లు అంటే ఎంత పెద్ద భారీ ఆపరేషన్ ని హైడ్రా చేపట్టిందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్రభుత్వ భూమి అని హైడ్రాకి సంబంధించినటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సో 159 సర్వే నంబర్ లో ఉన్నటువంటి భూమితో పత్రాలకు సంబంధించిన సర్వే నంబర్ లో దాదాపుగా 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నరకు వరకు కబ్జా చేసినట్లు ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి పైన ఇప్పటికే కేసు నమోదైంది. అయినప్పటికీ కూడా కబ్జాలకు సంబంధించినటువంటి పర్వం ఏ మాత్రం ఆగట్లేదు. హైడ్రా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది యథేచ్ఛగా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవాళ ఈ హైడ్రా చేసినటువంటి భారీ ఆపరేషన్ చూసిన తర్వాత అయినా మిగతా వాళ్ళు కొంత భూమిని ఆక్రమించడం, ప్రభుత్వ భూమిని ఆక్రమించేటువంటి ఆలోచనలు కూడా మానుకోవాలనేది హైడ్రా ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో ఓవరాల్ గా మాత్రం ఇవాళ తెల్లవారుజామున మియాపూర్ లో భారీ ఆపరేషన్ చేపట్టి దాదాపుగా 3,000 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.